ఇంతకుముందు చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్టు మన ఎకానమీని భారతదేశం 2047కి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాం. 100 సంవత్సరాలు స్వతంత్ర వేడుకలను చేసుకునే సందర్భంగా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది. వికసిత్ భారత్ 2047లో ప్రపంచంలోనే అతి బలమైన ఆర్థిక దేశంగా బలపడాలి, భారతదేశం $30 ట్రిలియన్ ఎకానమీకి రీచ్ అవ్వాలి అని కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. ఈనాడు మనం దేశ జనాభాలో 2.5% ఉన్నాం. ఈనాడు ఆర్థికంగా 5.1% మనం కంట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ దేశ ఆర్థిక వ్యవస్థలో. దాన్ని ఈ జనాభాతోని 10% పెంచాలన్న లక్ష్యంతో ఈరోజు మన ప్రభుత్వం పనిచేస్తుంది. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీ, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీ దేశ ఆర్థిక వ్యవస్థలో 10% తెలంగాణ రాష్ట్రం నుంచి అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు 2047లో ఎవరుంటారో నాకు తెలీదు, కానీ మీరందరూ 2047 వరకు ప్రభుత్వంలో ఉంటారు. ఈ తెలంగాణ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీ కళ్ళతో చూస్తారు, మీ చేతులతో పనిచేస్తారు, మీ మనసులో ఆ లక్ష్యం ఉండాలి. 2034 వరకు నేను గ్యారంటీగా ఉంటా, మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉంటా. $1 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే మీరందరూ సహకరించాలి. 2047 మీ చేతుల్లోనే ఉంది. మీరే $3 ట్రిలియన్ ఎకానమీకి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి. మీరందరూ నడిపిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం, నమ్మకం నాకు ఉన్నది. ఎందుకనంటే మనందరం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించుకున్నాం. దేశంలోనే అత్యధిక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలి అంటే మనందరం కూడా కష్టపడి పనిచేయాలి. చివరగా ఒక మాట, అప్పుడప్పుడు రామకృష్ణారావు గారు మేము అధికారులతో మాట్లాడుకుంటూ అనుకుంటుంటాం, రాజకీయాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరేటప్పుడు 3 రకాల దశలు ఉంటాయని, పరిణామ క్రమం. చేరంగానే గరంగా ఉంటామంట, కొంతకాలం అయిన తర్వాత నరం, ఆ తర్వాత బేషరం. మేము అట్లా కాకూడదని నేను భావిస్తున్నా. గరం, నరం, బేషరం 3 దశలు రాజకీయాలలో కానీ ప్రభుత్వ ఉద్యోగాలలో ఉంటుందని ఒక నానుడు ఉంది. ఆ నానుడి తప్పు అని మనం నిరూపించాలి. చేరుని రోజు ఏ గరం అయితే ఉందో రిటైర్మెంట్ రోజు కూడా అదే గరంతో, అదే తల వంచకుండా తల నిలబెట్టి 30-35 సంవత్సరాలు ఈ రాష్ట్రం కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం నిక్కచ్చిగా నేను పనిచేసిన. నా దగ్గరకు వచ్చే పేదవాడు ఏదైనా సాయం అడిగి చేయి చేస్తే ఆ పేదవాడి మొహంలో నా తల్లో నా తండ్రో కనిపిస్తుంది. నా తల్లిదండ్రులు నా ఎదురుగా నిలబడి నన్ను సహాయం అడిగితే ఏ మనసుతో నేను పని చేస్తానో అదే మనసుతో పేదవాడికి నేను సేవ అందిస్తా అని ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి. చివరగా ఉద్యోగం వచ్చింది. చాలామంది పెళ్లిగాని యువకులు ఉన్నట్టున్నారు చూస్తుంటే. ఇప్పుడు ధర బలుకుతుంది బాగానే. అత్తగారు వస్తారు, రాగానే నిన్నటి వరకు ఉన్న తల్లిదండ్రులు మనకు దూరం అవుతారు, అత్తగారు వాళ్ళు అల్లం బెల్లం అవుతారని అంటుంటారు. నాకైతే తెలియదు, కానీ నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా. తల్లిదండ్రులను గౌరవంగా, తల్లిదండ్రులను మంచిగా చూసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ జీతం 15% కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తారు. రెండవది, గతంలో 4-5 ఉండేది పిల్లలు. ఒకడు మంచోడున్నా ఒకటి చెడ్డోడున్నా ఎవరో ఒకరు చూసుకునేది. మేమైతే 7 మంది అన్నదమ్ములు. మేము 7 మంది అన్నదమ్ములలో 3 సరిగ్గా మా తల్లిదండ్రులు చూసుకోకపోయినా 4 చూసుకునే అవకాశం ఉంది. కానీ ఈ కాలంలో ఒకే ఒక సంతానం ఉంటున్నది, కొడుకైనా బిడ్డ అయినా. మరి బిడ్డ పెళ్ళై అత్తగారింటికి వెళ్తే అత్తగారు వాళ్ళు ఆ బిడ్డను అమ్మా నాయనను చూసుకోవద్దు, ఆర్థిక సహాయం అందించొద్దు అని నిబంధన పెట్టడం మంచిది కాదు. ఈడున్న ఆడపడుచులందరికీ నా సూచన, మీరు అత్తగారింటికి పోయినా మీ తల్లిదండ్రుల బాధ్యత మీదే. మీరే ఏకైక సంతానంగా చాలామంది ఉన్నారు. 1-2 కంటే అసలు అంతకు మించిన సంతానం ఈ కాలంలో లేనే లేరు. మరి మిమ్మల్ని చదివించి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని పెళ్ళిళ్ళు చేసి అత్తగారింటికి పంపిస్తే మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తల్లిదండ్రులను మీరు పట్టించుకోకపోతే, ఒకవేళ అత్తగారి ఒత్తిడి ఉన్నా
ఏదైనా ఉంటే నాకు చెప్పండి. అట్లాంటిది ఏదైనా ఉంటే, అత్తగారి వైపు నుంచి ఒత్తిడి ఏదైనా ఉంటే నాకు చెప్పండి. ఆటోమేటిక్గా మీ జీతంలో నుంచి కొంత భాగం 10 నుంచి 15% మీ తల్లిదండ్రులకు చేరే విధంగా, ఏ ఆడబిడ్డకు కూడా తమ తల్లిదండ్రులకు ఏమైనా చేయాలని కోరుకుంటుంది, కానీ అత్తవారి వైపు నుంచి ఉండే ఒత్తిడితోని ఎక్కడైనా వాళ్ళు ఇబ్బంది పడుతుండొచ్చు. అట్లాంటిది ఏదైనా ఉంటే మీ అన్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నాడు, నాకు చెప్పండి. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. తల్లిదండ్రులను బాగా చూసుకోనోడు నా దృష్టిలో, సమాజం దృష్టిలో మానవ జన్మ ఎత్తడానికి అర్హత లేదు అని నేను భావిస్తున్నా. దయచేసి ఈ రోజు నుంచి ఈ ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ అందరి నుంచి నేను ఆశిస్తున్నది ఒకే ఒకటి, మీ తల్లిదండ్రులను బాగా చూసుకోండి. కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరును బాగా చూసుకునేవాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాడని నేను నమ్ముతున్నా. మీ అందరి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వ ఖాళీలు అన్నిటిని భర్తీ చేస్తాము. ఎవరు ఏ రాజకీయ పార్టీల చేతుల్లో ఆయుధాలుగా మారకండి. ఎవరు మనకు చెప్పాల్సిన పని లేదు. నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో కూర్చుంటే ఏం మాట్లాడతాం, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంటీన్లో కూర్చుంటే ఏం మాట్లాడుకుంటాం, ఏం ఆశిస్తామో సంపూర్ణమైన నాకు అవగాహన ఉంది. అన్ని ఖాళీల భర్తీ చేస్తా. ప్రభుత్వంలోనే కాదు, ప్రైవేట్లో కూడా లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మా యువకులను తీర్చిదిద్దే బాధ్యత నాకున్నది. చిన్న వయసులో నాకు మంచి అవకాశం వచ్చింది. చాలా సంవత్సరాలు ఇట్లాగే మీతోనే ఉంటాను, కావలసిన పనులు చేస్తాను. మీ అందరికీ మరొక్కసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించిన దాంతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.